అనకాపల్లి జిల్లా పోలీసులు మూడవ విడతలో రికవరీ చేసిన 20 లక్షల రూపాయల విలువ గల 116 మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 357 మొబైల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి రికవరీ చేసి బాధితులకు అందజేశామని అన్నారు. పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో భాగంగా వాటిని అందించామని తెలిపారు. మొబైల్ ఫోన్ పోతే జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9505200100కు హాయ్ టైప్ చేసి దానికి వచ్చే లింక్ ద్వారా పోయిన మొబైల్స్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్ఐఆర్ కట్టకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా సులభతరం చేశామని అన్నారు. ఈ మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి విజయభాస్కర్, అదనపు ఎస్పీ క్రైమ్ పి సత్యనారాయణరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణ్ మూర్తి, చంద్రశేఖర్, అప్పల్ నాయుడు, పైడుపు నాయుడు, ఐటీ కోర్ ఎస్ఐ రఘువర్మ సిబ్బంది పాల్గొన్నారు. సో మరింత బాధ్యతతో ఇంకా స్పీడ్గా ఇంకా త్వరితగతిన వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా యాక్షన్ తీసుకునేటట్టు అందరినీ సెన్సిటైజ్ అంటే అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులని సెన్సిటైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత ప్యూర్లీ సివిల్ మ్యాటర్స్గానే ఉండి వాటి సమాధానం పోలీసు వ్యవస్థ నుంచి దొరికేటటువంటి అవకాశం లేని దీనిలో కూడా గ్రీవెన్స్ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా దాని అర్థాన్ని తెలియజేయాలి. దానికి ఉండేటటువంటి మార్గాన్ని ఎలా సాధించుకోవాలనే దాని మీద ఆల్రెడీ కలెక్టర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత ఒక కమిటీ అనేది మన జిల్లాలో ఏర్పడింది. జాయింట్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు ఇద్దరు మానిటర్ చేస్తూ ఎస్హెచ్ఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ కూడా అలాంటి గ్రీవెన్సెస్ ఉండే వాళ్ళందరికీ కూడా గ్రీవెన్సెస్ తీసుకొని వాళ్ళకి చెప్పడము, అక్కడే వాళ్ళని దాని యొక్క విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అక్కడే చాలామంది కూడా లాస్ట్ వీక్లో జరిగిన దానిలో కన్విన్స్గా అయ్యి వాళ్ళు కూడా దాన్ని అండర్టేకింగ్ కూడా ఇచ్చి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. సో ఇవి ఒక ఎంఫటిక్గా అంటే బాగా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇవి ఇప్పటివరకు తీసుకున్నటువంటివి మెజర్స్ మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి. కానీ దీన్ని మరింత ముందుకి మరింత జగనన్నకి చెబుదామనే జేకేసీ ప్రోగ్రాంలో ఇంకా ముందుకు తీసుకెళ్లే విషయంగా పిఎంయూస్ అంటే ఈ పర్సువేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్స్ని మనం వివిధ స్థాయిల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీస్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా 6 సర్కిల్ స్థాయిలో 6 పిఎంయూస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సబ్ డివిజన్ స్థాయిలో 3 పిఎంయూస్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయిలో 1 పిఎంయూని ఏర్పాటు చేయడం. ఈ పిఎంయూల యొక్క మెయిన్ ఫోకస్ అంతా కూడా కింద లెవెల్లో ఉన్నటువంటి మెయిన్గా ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్నటువంటి గ్రీవెన్స్తో వచ్చినటువంటి పిటిషనర్స్ కానీ గ్రీవెన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కానీ న్యాయం ఎట్లా చేయాలి, ఎట్లా యాక్షన్ అనేది యాక్షనబుల్ ఎలా ఫాస్ట్గా తీసుకోవాలి అన్న దీని మీద మ్యాక్సిమం ఫోకస్ చేస్తూ చేయడానికి ఇవన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న పిఎంయూస్ని సెన్సిటైజ్ చేస్తూ కలెక్టరేట్లో ఉన్నటువంటి పిఎంయూతో కూడా పోలీస్ పిఎంయూ వ్యవస్థను అనుసంధానం చేస్తూ మరింత ఎఫెక్టివ్గా ప్రజలకి ఈ గ్రీవెన్స్ అనేటటువంటిది క్వాలిటీ గ్రీవెన్స్ రిట్రెసల్ అనేటటువంటిది ఉండాలి, జరగాలి అనేటటువంటి దాని మీద మరింతగా ముందుకి తీసుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతోంది.